హాయ్ అందరికీ. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మేము రుచికరమైన పరమాన్నం చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 లీటర్ పాలు, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, కొంచెం ఇలాచి పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. బెల్లం వచ్చి నేను 1/2 కిలో తీసుకున్నానండి. GRB గీ వాడాను ఇక్కడ, విచ్ యాడ్స్ లాట్స్ ఆఫ్ టేస్ట్. రైస్ వచ్చి 1 కప్ అండి. ఇది శుభ్రంగా కడుక్కుని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. పాలు మంచిగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మరిగిన పాలలో మనం బియ్యం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాలు మరిగిపోయినాయి కదా, మనం 1 గ్లాస్ పాలు పక్కకు పెట్టుకుందామండి. ఇది ఎందుకు పెట్టుకున్నానో నేను తర్వాత చెప్తాను. ఈ పాలు మరిగిన పాలలో మనం ఈ కడిగిన బియ్యం, నానబెట్టిన బియ్యం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బెల్లాన్ని మంచిగా తురుముకోవాలండి. ఈ బెల్లం రంగు బట్టి మనకి పరమాన్నం కలర్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది కదండి మెత్తగా. నేను బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బెల్లం వేసిన వెంటనే దాన్ని జస్ట్ కిందకి దింపాలి కానీ కలపకూడదు. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయిందండి. మంచిగా ఒకసారి కలుపుకుందాము. పరమాన్నంలోకి వేసుకోవడానికి మనం జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాం కదా, అది మంచిగా నేతిలో వేయించుకుందామండి. జీడిపప్పు, కిస్మిస్ ఇప్పుడు నేను వేయిస్తున్నాను. జీడిపప్పు ఇప్పుడు మూకుడు వేడెక్కింది కదా, దీంట్లో మంచి నెయ్యి వేసుకుందామండి. నేతిలో వేస్తే ఏదైనా చాలా బాగుంటుందండి. నెయ్యి వేడెక్కింది కదా, ఫస్ట్ కిస్మిస్ ఫ్రై చేస్తున్నాను. కిస్మిస్ వేగిపోయింది కదా, కిస్మిస్ పక్కకు తీసి పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే జీడిపప్పు వేయించుకుందాము. జీడిపప్పు ఎక్కువసేపు వేయించకూడదు, చేదు వచ్చేస్తుంది. జస్ట్ రోస్ట్ చేస్తే సరిపోతుంది లైట్గా. ఇప్పుడు జీడిపప్పు కూడా పక్కకు తీసి పెట్టేసుకుందామండి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ పక్కకు తీసేసుకున్నాం కదా, ఇదే నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యి వేడిగా ఉంది. ఇది మనం ఈ పరమాన్నంలోకి యాడ్ చేసేసుకుందాం. చాలా మంచి టేస్ట్ వస్తుందండి దీనివల్ల. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. చూడండి, నెయ్యి మంచిగా కలిసిపోయింది కదా. దీంట్లో మనం ఇందాక విడిగా ఫస్ట్ పాలు తీసుకున్నాం కదా, ఆ పాలు ఇప్పుడు యాడ్ చేద్దామండి. ఇది యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనం పరమాన్నం చేసేసాక ఈవినింగ్ అయ్యేసరికి గట్టిగా అయిపోతుంది. అది మనం ఇప్పుడు కనుక లాస్ట్లో ఇంకోసారి పాలు యాడ్ చేసుకుంటే, వేడి పాలు, మన ఈవినింగ్ అయినా సరే పరమాన్నం ఎప్పుడు లూజ్గా ఉంటుంది, క్రీమీగా అండ్ జ్యూసీగా ఉంటుందండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. గట్టిగా అయిపోతే తినలేం కదండి, అందువల్ల పాలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం ఉడుకుతుందండి. చూడండి, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ ఉడికిన దాంట్లో మనం పక్కకు పెట్టుకున్న ఇలాచీ ఉంది కదండి ఇందాక, అది 2 స్పూన్స్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మన పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఇవి కూడా ఉన్నాయి కదండి, అవి కూడా తీసుకుందాము. అవి కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జీడిపప్పులో కొంచెం నేను ఈ జీడిపప్పు, కిస్మిస్ పక్కకు పెట్టుకున్నాను లాస్ట్లో గార్నిష్ కోసం. లాస్ట్ 1 స్పూన్ ఆఫ్ గీ తీసుకున్నానండి. ఇట్ యాడ్స్ లాట్స్ ఆఫ్ టేస్ట్ టు ద రెసిపీ. ఇప్పుడు పరమాన్నం నెయ్యి కరిగిపోతుంది కదా, పరమాన్నం కుక్ అయిపోయినట్టండి, అయిపోయిందండి. ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ దేవుడికి పెట్టుకుందామండి. చాలా రుచికరమైన పరమాన్నం రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత ఇప్పుడు లూజ్గా ఉంది కదా, తర్వాత ఇదంతా కొంచెంసేపటి అయ్యేకి నార్మల్ టెక్స్చర్లోకి వచ్చేస్తుందండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. మీరు అందరూ నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి.